ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. తనను టార్గెట్ చేసి అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. కాజులూరు మండలం పల్లెపాలెం పరిధిలోని 26 ఎకరాలు తోట త్రిమూర్తులు ఆధీనంలో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానంలో పోరాడతానని త్రిమూర్తులు హెచ్చరించారు. మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలు 4:05 ఆ టైంలో వెళ్ళి సుమారు ఒక 200 మంది పోలీసులను తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారు, కాజులూరు తహసీల్దారు, రెవెన్యూ సెక్రటరీలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి భయంకరంగా ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ చెరువులన్నీ ధ్వంసం చేసి చుట్టేశారు. ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే ఎప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది భూమి అనేటువంటిది ఒక సమాధానం చెప్తారు. దానికి సంబంధించినంత వరకు పల్లెపాలెంలో వ్యాస వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఎప్పుడో పూర్వం 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అతను డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ నమ్మి నీకు ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు అతనికి 76లో. ఈ 76 తర్వాత 1976 తర్వాత ఈ జరుగుతున్నటువంటి ఈ సంవత్సరాల్లో ఆయన ఈ భూమి అమ్మేద్దామని చెప్పేసి బేరం పెట్టి 91 ఆ ప్రాంతంలో ఒక నూని శ్రీదేవి, అదేవిధంగా అప్పసాని మహాలక్ష్మి అనే వాళ్ళతోటి వాళ్ళ భూమి కొనుక్కున్నారు. మళ్ళీ ఈ భూమి అంతా కొనుక్కున్న తర్వాత ఇప్పుడు 76లో ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్లో ఎక్సెస్ లేదని చెప్పిన తర్వాత 91 వరకు ఆ భూమి వ్యాస వెంకట సుబ్బారెడ్డి వ్యాసమూర్తాళ్ళ కుటుంబ సభ్యుల తరపునే ఉంది. అది 91లో ఆ భూమి అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఈ అప్పసాని మహాలక్ష్మి, అదేవిధంగా నూనె శ్రీదేవి అన్న వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ తరపున ఉంది.